హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరో ముఖ్యమైన ప్రకటన వచ్చింది. రేపే లాస్ట్ డేట్. ఇంకెవరైనా కనుక మిస్ అయినట్లయితే ఖచ్చితంగా చెక్ చేసుకోండి. రేపు అంతా కూడా సమయం ఉంది. సో మిస్ అవ్వకండి. దేని గురించి అనేది తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. మీరు కనుక సర్ఫ్ ఫారం పూర్తి చేశారా? ఇంకొక రోజే సమయం ఉంది. చాలా మంది ఇప్పటికే సర్ అయితే కనుక పూర్తి చేశారు. ఇంకా చేయాల్సిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఖచ్చితంగా చేయండి, లేదంటే మీ ఓటు హక్కు కోల్పోతారు. సో దీనికి సంబంధించి అప్డేట్ చూస్తే, ఏపీలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర వివరణ ఎస్ఐఆర్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఒకవేళ ఇప్పుడు మిస్ అయితే ఏం చేయాలి కూడా ఒకసారి చూద్దాం. రేపటితో అంటే మంగళవారంతో ఫారం సమర్పించే గడువు ముగియనుంది. అంటే 14వ తారీఖు, జూలై 14తో. సర్ ప్రక్రియ ప్రారంభంలో కొంత గందరగోళ పరిస్థితులు కనిపించాయి. క్రమేపీ అవగాహన పెరగడంతో ప్రక్రియ వేగం పెరిగింది. ఇక సమయం ముగుస్తున్న వేళ ఓటర్లు తమ వివరాలు నమోదు చేసి సిబ్బందికి తిరిగి అందజేస్తున్నారు. సర్ పూర్తయినా కూడా ఓట్ల నమోదుకు అవకాశం ఉందని ఎన్నికల అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. అవకాశం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫామ్ అయితే మీరు సబ్మిట్ చేసి ఇచ్చేయండి. ఒకవేళ లేని వారు, కుదరని వారు, ఎక్కడైనా ఉన్న వాళ్ళు, రాలేని పరిస్థితుల్లో ఉన్న వారికి అయితే మళ్ళీ తిరిగి మీరు కొత్తగా ఓటు నమోదు చేసుకునే పరిస్థితి అయితే రావడం జరుగుతుంది. సో అలాంటి పరిస్థితి లేకుండా మీరు అవకాశం ఉన్న వాళ్ళు మీకు దగ్గరలో ఉన్న బిఎల్ఓని, మీ ఓటు హక్కు ఎక్కడైతే ఉందో అక్కడ బిఎల్ఓని సంప్రదించి ఫామ్ తీసుకోండి. ఇప్పటికే చాలా మందికి ఇచ్చారు. ఇవ్వకపోతే తీసుకొని వెంటనే మీ డీటెయిల్స్ అక్కడికక్కడన్నా ఫిల్ చేసి మీరు ఇవ్వచ్చు. ఎందుకంటే సర్ ప్రక్రియ దరఖాస్తులు సమర్పించేందుకు మరొక రోజు మాత్రమే సమయం ఉంది. నెల 14 జూలై 14తో గడువు ముగియనుంది. తర్వాత ఇది పొడిగిస్తారా లేదా అనేది ఇంకా తెలీదు. 90% పొడిగించే అవకాశం లేదని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు దీంతో పత్రాల డిజిటలైజేషన్ కూడా వేగంగా సాగుతోంది. ఇదే సమయంలో తమ ఓటు డిజిటలైజేషన్ అయిందో లేదో తెలుసుకునేందుకు పలువురు ప్రయత్నం చేస్తున్నారు. తమ ఫారం డిజిటలైజేషన్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఓటర్లు voters.eci.gov.in ఎన్యూమరేషన్ ఫామ్ను క్లిక్ చేయడం ద్వారా తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ లింక్ లోపలికి వెళ్లడంతోనే ఈపీఐ నెట్వర్క్ సిటిజన్ సర్వీస్ పోర్టల్ కనిపిస్తుంది. ముందుగా లాగిన్ చేయడం కోసం సెల్ ఫోన్ నెంబర్ నమోదు చేసి కోరిన వివరాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ మరోసారి మొబైల్ నెంబర్ క్యాప్చా ఫిల్ చేసి క్లిక్ చేస్తే మీ ఓటీపీ వస్తుంది. ఒకవేళ మీరు ఇది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అని అన్న డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒక వీడియో అయితే డీటెయిల్గా చేయడం జరుగుతుంది. అలా ఆన్లైన్లో చెక్ చేసుకోవడం ద్వారా మీ వివరాలు డిజిటలైజేషన్ అయిందా లేదా అనే వివరాలు అయితే డిస్ప్లే అవుతాయి. కాగా సర్ ప్రక్రియ పూర్తయితే కొత్త ఓటర్లకు అవకాశం ఉంటుందా లేదా అని చాలా మందిలో సందేహంగా మారుతుంది. అంటే ఇప్పుడు 18 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఓటు కార్డు ఇంకా అప్లై చేసుకోలేని వాళ్ళు, ఇలాంటి వారు చాలా మంది ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకవేళ సర్ ఇప్పుడు కనుక మేము ఫిల్ చేయకపోతే మా పరిస్థితి ఏంటి అని కూడా చాలా మంది డౌట్ ఉంటుంది. సర్ ప్రక్రియ పూర్తయితే కొత్త ఓటర్లకు అవకాశం ఉంటుందా లేదా అని చాలా మంది సందేహంగా మారుతుంది. దీనిపైన అధికారులు స్పష్టత ఇస్తున్నారు. సర్లో నమోదు కాకపోయినా తర్వాత దరఖాస్తు చేసి ఓటర్ల జాబితాలో పేరు చేర్పించుకోవచ్చు. బిఎల్ఓలు, ఎన్నికల అధికారులు దరఖాస్తు పత్రాలను పరిశీలించి అర్హత నిర్ధారించిన తర్వాత దరఖాస్తుదారు పేరును ఓటర్ల జాబితాలో చేరుస్తారు. అర్హత ఉన్న ప్రతి పౌరుడికి అవకాశం ఉంటుంది. సర్ పూర్తయినా కూడా సంబంధిత బిఎల్ఓకి దరఖాస్తు అందజేయవచ్చు, లేదంటే ఎన్నికల నమోదు అధికారి కార్యాలయంలో సమర్పించాలి. స్వయంగా వెళ్ళలేకపోతే ఆన్లైన్లో ఎన్నికల సంఘం పోర్టల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్తగా ఓటర్ నమోదు కావాలంటే ఫారం 6 సమర్పించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇది ఆన్లైన్లో కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. అంతవరకు ఎందుకు, ఇప్పుడైతే మొత్తం డిజిటలైజేషన్ చేసేస్తున్నారు కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ సర్ ఫామ్ని అయితే సబ్మిట్ చేసేయండి. అలాగే ఎవరైనా తెలియని వాళ్ళకుంటే చెప్పండి.